నంద్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నంద్యాల గిద్దలూరు ఘాట్ రోడ్లోని సిరివెల్ల మండలం పచ్చర్లలో చిరుత మహిళపై దాడి చేసింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మాజీ సర్పంచ్ షేక్ మెహరూనిసాను చంపి తల తినేసింది చిరుత. కేకలు విన్న స్థానికులు వెళ్లి చూసేసరికి ఆమె మొండెం మాత్రమే లభ్యమైంది. కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. దీంతో ఫారెస్ట్ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రజలు అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని సూచించారు. చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సిరివెల్లలోని అటవీ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అడవిలోకి ఎవరు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం పచ్చర్లలో ఈ చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరూనిసా మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. చిరుతను బంధించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పచ్చర్ల గ్రామంలో ప్రజల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. నంద్యాల జిల్లా పచ్చర్ల గ్రామ రహదారిపై యొక్క గ్రామస్తులంతా ఆందోళన చేపట్టారు. నిన్న ఏదైతే ఈ యొక్క చిరుతపల్లి మెహరూనిసాపై దాడి చేసి చంపిందో దానికి నిరసనగా ఈ రోజంతా గ్రామస్తులంతా రోడ్డుపై ఎక్కి ఆందోళన చేపట్టడం జరిగింది. ఇక్కడ బయటికి రావాలంటే భయాందోళన గురి చేసే విధంగా చిరుతపులులు దాడులు చేస్తున్నాయి. అయినప్పటికీ కూడా అటవీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ యొక్క దానికి నిరసనగా ఈ రోజు రోడ్డు మీదకి ఎక్కి అందరూ ఆందోళన చేపట్టడం జరిగింది. చాలా మంది గ్రామస్తులు వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? డిపార్ట్మెంట్ తెచ్చిడిచినారు. మా మంచాలు మమ్మల్ని నిన్న తినేసింది. మొండంకా నుంచి ఆడు పుల్లలకు పోయింది. అది పొయ్యిలోకి అన్నం వండుకొని పుల్లలకి పొద్దున ఉదిగాము. 8:30కి పోయి ఆమె రాలేదు. అక్కడికే ఉంది. ఈ ఊర్లో ఎవరికి తెలియదు. ఎతకలాడి 3 అయింది. అందరం ఊర్లో మంచాల మగపిల్లలు 5 దొరికింది. మొత్తం తినేసింది. తలకాయ మొండం. పిల్లలకు బడి పంపించుకోవాలంటే అదురు గుర్తుంది. 5 రోజులే ఇంట్లో వచ్చి ఒక ఆమె రాత్రి పూట్లో ఇంట్లో వచ్చి నెత్తి పట్టి ఇసుకపోయి బరికిపోయింది. ఇళ్లలోకి వస్తున్నది. మేము ఎట్ట చేయాలా? మాకు బతుకుతారు. ఎదురు బొంగు కొట్టుకొని బతుకుతున్నాం మేము. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ? టేకమాలు సన్న కొమ్మలు మేము ముట్టలే. మా నాన్నగారు వేసినారు కొమ్మలు టేకమాలు. డిపార్ట్మెంట్ కాపలం మేము. మాకు వాచర్లకు ఇచ్చినారు, అంగీలు ఇచ్చినారు, అన్ని ఇచ్చినారు. అదల్లా చేసి ఇప్పుడు ఊరు ఇడిచిపెట్టలేదని అది తెచ్చి ఇడిచినారు సార్. మేము ఎట్ట బతకాల? మాకు అడవిలో ఊరు బేట ఏదైనా సడాలన్నా చూపాలా, ఇళ్ళన్నా కట్టియాలా. ఊరు ఇడిచిపెట్టాలి. మీరు కొండ పోవాకంటే మేము ఏం ఆదురుకం లేదు. కొండ పోయి బతకాలి సార్. మీరు ఎక్కడ పోవాకండి, ఊళ్ళలోనే ఉండండి. దానిలోది పులి అడవి. మీకెందుకు సంబంధము? మేమేం చేయలేం, సరే తీసుకోలేము. ఆయన తల్లకాయ ఎత్తి కూడా చూడకుండా పోతున్నారు. అంత ప్రజలు పోతే ఏం జవాబు గాని ఇవ్వకుండా జీప్ ఎక్కిపోతున్నాడు ఆయన. అట్ట అంతనా ఆవమ్మా మేము చూస్తాంలేమ్మా ఉండరి 2 నాళ్ళు పోవాకరని చెప్పాలి కదా ఆయన డియప్ప. ఏం కానీ తలకాయ కూడా ఎత్తి చూడకుండా పోతున్నాడు. మాకు ఏ దారికి తెచ్చుకు తినాలా? మేము మా పొదులు ఎవరు కడతారు? మా మొగులు చచ్చిపోయినారు. మాకు ఏ దానికి ఆదురుకులు లేదు. మేము ఎట్ట బతకాలి? మరి పట్టేస్తే మాకు మేలు, పోతాం బయటికి అని అంటున్నాం. చిరుతపుల్లు దాడి ఒకటి ఉంది సార్. మెయిన్ పాయింట్ చిరుతపుల్లు కావాల్సి తెచ్చి ఇడిచారు సార్. ఇక్కడ జీవనాధారం ఏమి లేదు సార్. మామూలుగా తిన్నీకి కూడా కష్టం అయిపోయి బతకనీకి దాదాపు 500 ఓట్లు ఉన్నాయి సార్. ఇక్కడ 500 మంది కుటుంబాలు పడుతున్నాయి. ఇప్పుడు ఎవరు లేక అందరు వెళ్ళిపోతా ఉన్నారు సార్. జీవనాధారం లేకుంటే డిపార్ట్మెంట్ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏమనుకుంటున్నారు? జీవనాధారం లేకుంటే ఊరిని వెళ్ళిపోతుందని జీవనాధారం లేకుండా అన్ని బంద్ చేసి ఇక్కడ ఆ పుల్లులు తెచ్చి ఇడిచిపెట్టి ఆ పుల్లుల దాడి ఎక్కువైపోయింది. ఇక్కడ బతకనికి లేక బయటికి పోతే సోమతి కొనుక్కున్న సోమతి లేక ఇల్లు కట్టుకుని బతకలేక ఇక్కడ అందరూ ఉన్నారు సార్. గతంలో ఇట్లాంటి చిరుత పుల్లులు గిల్లు లేవు. ఎక్కడో తిరుపతి పట్టుకొచ్చి మాకు వదిలినారు. మాకు ఇక్కడ లాగింగ్ అనే సొసైటీ అనేది ఉండేది. లాగింగ్ డిఎఫ్, సిఎఫ్లు, సిసిఎఫ్లు మాకు ఈ గ్రామంలో మాకు ఇలాంటి ఎదురు పొంగులకు సంబంధించేటి మాకు ఇస్తున్నారు. దాని మీద బతుకుతున్నాం. అది అనేది ఇప్పుడు 2-3 నెలల నుంచి బంద్ చేసినారు. 3 నుంచి బంద్ చేయడం ఒకటి, తిరుపతి నుంచి 3 చిత్తపుల్ని తెచ్చి వదలడం ఒకటి. లేకపోతే అదే మాకు లాగింగ్ ఇచ్చే మేము అడవిలోకి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నిద్రపొలాలు బారికల్లో పిల్లలు అందరూ తీసుకుని అక్కడే పనుకొని అక్కడ చేసుకుని లాగింగ్ గవర్నమెంట్ ఆదాయం తీసుకొచ్చి బతికితున్న వాళ్ళం. ఆ యొక్క చిరుతపులిని బంధించకపోగా తమనే తప్పు పడుతున్నారు. ఈ గతంలో అయితే జీవనాధారంగా ఉండేది. అవన్నీ ఏమి లేకుండా వాళ్ళని అడవిలోకి పంపకుండా వాళ్ళని ఇంట్లోనే ఉండమంటూ అధికారులు వీరిపై దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు.
కెమెరామెన్ శేఖర్ తో లోకేష్, సాక్షి టీవీ, పచ్చర్ల గ్రామము, నంద్యాల జిల్లా.